బీజేపీ నేతలతో భేటీ అనంతరం పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో చేరే విషయాన్ని ఇప్పుడే తేల్చలేనని అనుచరులతో చర్చించిన తర్వాత ఓ నిర్ణయానికి వస్తానని చెప్పారు. తెలంగాణ బిడ్డల ఆశయాన్ని సీఎం కేసీఆర్ తుంగలో తొక్కారని మండిపడ్డారు. వ్యక్తిగత స్వార్థం కోసం పరిపాలన చేస్తున్న సీఎం కేసీఆర్ ను గద్దెదించే అంశాల్లో అందరం ఏకం కావాలని బీఆర్ఎస్ వ్యతిరేక శక్తులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ప్రయత్నిస్తున్నామన్న పొంగులేటి దమ్ముంటే కేసీఆర్ ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేయాలని, ఎలా గెలుస్తాడో తాను చూస్తానని సవాల్ విసిరారు. అనుకునే వాళ్ళకి మటుకు సమాధానం ఒకటి, మా ఇద్దరికి పదవులు లేకపోవచ్చు, ఇప్పుడున్న వందలాది మందికి ముఖ్య నాయకులకి పదవులు లేకపోవచ్చు, కానీ పదవులు లేకపోయినా ఏ ఆలోచన అయితే ఉందో, ఏ కార్యక్రమం అయితే చేపట్టాలనుకుంటున్నామో ఆ కార్యక్రమం చేపట్టే దాంట్లో మటుకు పర్ఫెక్ట్ గా కార్యక్రమం చేపట్టడానికి డెడికేటెడ్ గా ఉన్నారు. అమిత్ షా గారి మా నడ్డా గారి ఆదేశాల మేరకు మేము ఈ రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారిని కలవడం జరిగింది. వారిని మేము అన్నం ఒకటే అన్నం, ఈ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని నిర్వహించగలిగి కేసీఆర్ నిరంకుశాన్ని పొందబెట్టగలిగినటువంటి ఏకైక పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీ. కాబట్టి మీరు ఖచ్చితంగా రండి, అందరం కలిసికట్టుగా మన ఆశయాన్ని, ప్రజలు కోరికని నెరవేర్చడం వల్ల అవుతామని చెప్పి వారిని కోరడం. వారు కూడా గతంలో అనేక సార్లు మీతో ఇక్కడ పనితో మాట్లాడుతామని డెఫినెట్ గా మేము సానుకూలంగా స్పందించడం ఆస్కారం ఉండొచ్చు అని వారు చెప్పారు. మా కార్యకర్తల, మా నాయకుల, మా ప్రజల అభిప్రాయం మేరకు స్పందిస్తామని చెప్పినాం. మనం వారితో 8 గంటల సమావేశం తర్వాత మాకు కూడా అనిపించింది మా ఆశయం వారి ఆశయం ఒకటే కాబట్టి చేరికల కమిటీ